హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్. ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ సంస్థల్లో ఉద్యోగాలు చేద్దామనుకుంటున్నారో వాళ్ళందరికీ అయితే ఇది మంచి అవకాశం అని చెప్పొచ్చు. మనకైతే రోడ్డు రవాణా శాఖ నుంచి అయితే ఉద్యోగాలనేవి రావడం జరిగినియి. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కింద పనిచేసే ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఐహెచ్ఎంసీఎల్ కంపెనీ నుంచి అయితే మనకి ఆఫీసర్ పోస్ట్ జాబులకైతే మనకి జాబ్ నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగింది. మీకైతే ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయరనమాట. మీరైతే డైరెక్ట్‌గా అనేది ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మీకైతే జాబ్ అనేది సెలెక్ట్ చేస్తారు. మీరైతే పర్మనెంట్‌గా అయితే వర్క్ చేసుకోవచ్చు. ఆల్ మెన్ అండ్ వుమెన్ అయితే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అక్కర్లేదు. ఇంకా క్వాలిఫికేషన్స్ అండ్ అప్లికేషన్స్ ప్రాసెస్ చూసుకుంటే గనక అదైతే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. అందుకోసమని మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అప్పుడే ఎలా అప్లై చేసుకోవాలనేది తెలుస్తుంది. మీరైతే గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ మీద అయితే క్లిక్ చేయండి. ఎందుకంటే మన ఛానల్‌లో అయితే ప్రతిరోజు డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి రావడం జరుగుతాయి. మీకింకా ఎలాంటి జాబ్స్ కావాలనుకుంటున్నారో అవైతే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. వాటి మీద అయితే వీడియోస్ చేయడం జరుగుతుంది. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇదైతే మనకి ఐహెచ్ఎంసీఎల్ ఇండియన్ హైవే మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ అనే సంస్థ నుంచి అయితే మనకి ఆఫీసర్ స్థాయి పోస్టులకైతే జాబ్ నోటిఫికేషన్ అని రావడం జరిగింది. ఇదైతే మనకి ఐహెచ్ఎంసీఎల్ వారి అఫీషియల్ వెబ్‌సైట్ అన్నమాట. ఇక్కడ మనకి కెరీర్స్ అని చెప్పి కనబడుతుంది. ఇది క్లిక్ చేస్తే మనకి వీళ్ళ కెరీర్స్ వెబ్ పేజ్‌లోకైతే రీడైరెక్ట్ అవుతాము. తర్వాత ఇక్కడ మనకైతే 2 జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఇవ్వడం జరిగినియి. న్యూ ఓపెనింగ్స్ అన్నమాట ఇవి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇంజినీర్ ఐటీఎస్ ఈవెన్ గ్రేడ్ జాబ్ అండ్ ఆఫీసర్ ఫైనాన్స్ ఈవెన్ గ్రేడ్ జాబ్ అయితే మనకి రావడం జరిగినియి. ఈ 2 జాబ్స్‌కైతే మనకి జాబ్ ఓపెనింగ్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ మీరు కింద వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్లయితే మీకైతే నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ వారి నుంచి అయితే నోటిఫికేషన్ వచ్చింది. ఇక్కడ మనకి వేరియస్ పోస్టులకైతే మనకి రిక్రూట్‌మెంట్ అనేది చేస్తున్నారు. మనకైతే పోస్టులొచ్చేసరికి ఇంజినీర్ ఐటీఎస్ ఈవెన్ గ్రేడ్ జాబ్ అండ్ ఆఫీసర్ ఫైనాన్స్ ఈవెన్ గ్రేడ్ జాబ్‌కైతే మనకి జాబ్స్ అనేవి రావడం జరిగినియి. ఇక్కడ మనం చూసుకుంటే ఇంజినీర్ ఈవెన్ గ్రేడ్‌లో అయితే మనకి డిఫరెంట్ ఆల్ కేటగరీస్‌లో అయితే మనకి సీట్స్ అనేవి అవైలబుల్‌గా ఉన్నాయి. జాబ్స్ అనేవి. సో, 30 పోస్టుల దాకైతే జాబ్స్ అనేవి అవైలబుల్‌గా ఉన్నాయి. మనకైతే ఆఫీసర్ ఫైనాన్స్ జాబ్స్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. వీటి యొక్క క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి మనం ఇప్పుడు చూద్దాము. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇంజినీర్ ఐటీఎస్ జాబ్‌కైతే మీకు స్కేల్ వచ్చేసరికి మీకైతే 40,000 నుంచి ఆల్ అలవెన్సెస్ కలుపుకొని 1,40,000 దాకా అయితే మీకనేది సాలరీ ఇవ్వడం జరుగుతుంది. విత్ ఐడీఏ ప్యాటర్న్ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. తర్వాత ఇదైతే డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ అన్నమాట. మీకైతే ఏజ్ లిమిట్ వచ్చేసరికి నాట్ లెస్ థాన్ 21 అండ్ నాట్ ఎక్సీడింగ్ 30 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు 21 నుంచి 30 ఇయర్స్ లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఆఫీసర్ ఫైనాన్స్ జాబ్ పోస్టులకైతే మనకి దీనికి కూడా 40,000 నుంచి అన్ని అలవెన్సెస్ కలుపుకున్న తర్వాత 1,40,000 వరకు అయితే ఐడీఏ ప్యాటర్న్ ద్వారా అయితే సాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా మనకి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ అన్నమాట. తర్వాత దీనికైతే ఏజ్ లిమిట్ వచ్చేసరికి నాట్ ఎక్సీడింగ్ 30 ఇయర్స్ అని చెప్పైతే ఇవ్వడం జరిగింది. సో, 18 ఇయర్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే ఎవరైతే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మ్యాచ్ అయ్యాయో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. 30 అండ్ 30 బిలో ఎవరైతే ఉన్నారో మనకైతే ఈ ఇంపార్టెంట్ డేట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఓపెనింగ్ డేట్ ఫర్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. 2 జులై 2024 అయితే మనకి ఓపెనింగ్ అనేది జరిగింది ఇవి. తర్వాత లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ వచ్చేసరికి 16థ్ ఆగస్ట్ 2024 దాకా అయితే మనకి టైం ఉంది. అందుకోసమని మీరైతే త్వరగా అయితే అప్లై చేసుకోండి. అందరూ అయితే అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎవరైతే ఎలిజిబుల్ పర్సన్స్ ఉన్నారో అండ్ మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ కేటగరీ వైస్‌గా అయితే మనకిక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. తర్వాత మనకైతే గనక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే మనకి ఇంజినీర్ ఐటీఎస్ ఫర్ జాబ్ పోస్ట్‌కైతే మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మీరైతే బ్యాచిలర్స్ డిగ్రీ అయితే కంప్లీట్ చేయాల్సుంటుంది. ఏ ఫీల్డ్‌లో అయితే ఇన్ఫర్మేషనల్ టెక్నాలజీ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఆర్ ఎలక్ట్రికల్ ఆర్ ఇన్‌స్ట్రుమెంటేషన్
ఆర్ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ ఎనీ అబోవ్ ఇంజినీరింగ్ బ్రాంచెస్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చిన బ్రాంచెస్‌లో ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేశారో వాళ్ళందరూ అయితే తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. బీటెక్ ఎవరైతే కంప్లీట్ చేశారో ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ ఇక్కడ మనకి ప్రొవైడ్ చేసిన ఫీల్డ్స్‌లో వాళ్ళందరూ అయితే తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకైతే రిక్వైర్మెంట్ క్రైటీరియా వచ్చేసరికి ఇది డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా జరుగుతుంది కాబట్టి ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది రాయవసరం లేదు. మీరైతే గేట్ అయితే పాస్ అయ్యి ఉండాలి. అంటే గేట్ స్కోర్ కార్డ్ మీద అయితే మీకైతే ఈ జాబ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. మీరు లాస్ట్ 3 ఇయర్స్ 2024, 2023, 2022 ఈ 3 ఇయర్స్‌లో ఎవరైతే గేట్ స్కోర్ అనేది రాసారో, గేట్ ఎగ్జామ్ రాసారో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. ఆహ్, ఇవి కూడా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో అయితే ఎవరైతే గేట్ రాసి క్వాలిఫై అయ్యారో వాళ్ళందరూ అయితే తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఈ ఆహ్, ఇంజినీర్ ఐటీఎస్ జాబ్‌కనమాట. నెక్స్ట్ ఆఫీసర్ ఫైనాన్స్. ఇక్కడ మనకి ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ నుంచి అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఫైనాన్స్ ఫీల్డ్‌లో అయితే మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి ఎవరైతే చార్టర్డ్ అకౌంటెంట్స్ అంటే సీఏ చేసుంటారో అండ్ లేకపోతే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ ఫ్రమ్ ద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఎవరైతే చేసుంటారో సీఏ గాని, సీఎంఏ ఎవరైతే చేసుంటారో వాళ్ళందరూ అయితే చక్కగా అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ ఆఫీసర్ ఫైనాన్స్ జాబ్‌కైతే. ఇది కూడా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో, ఎవరైతే సీఏ అండ్ సీఎంఏ చేశారో వాళ్ళైతే ఫైనల్ మార్క్స్ ఎగ్జామ్ అంటే ఫైనల్ ఎగ్జామ్ ఆఫ్ ఐసీఏఐ ఆర్ ఐసీఎంఏఐ ఏదైతే ఉంటుందో వాళ్ళైతే లాస్ట్ 3 ఇయర్స్ 2024, 2023, 2022 ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అయితే అప్లై చేయొచ్చనమాట ఈ జాబ్‌కైతే. సో, చక్కగా అయితే అప్లై చేసుకోవచ్చు. ఇదైతే మనకి ప్రభుత్వ రంగ సంస్థ నుంచి అయితే రావడం జరిగింది కాబట్టి సో, అప్లై అయితే చేయడానికి ట్రై చేయండి. ఎవరైతే గేట్